ఆగదు ఏంటి మా రాజుగారి వయసులో ఉంది ఇక్కడ నుంచి వెళ్తున్నాడు అబ్బా పిలిస్తే పోలే రాజు ఓ రాజు హే రాజు మంచి జోరు మీద అన్నావు ఎవరు మేడం మీరు ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నువ్వు ఇప్పుడన్నా గుర్తుపట్టావా గుర్తుపట్టా ఏ రాజు ఏంటి మంచి జోరు మీద ఉన్నావు జోరు మీద లేదే బండి మీద ఉన్నా అబ్బా ఆపునైనా నీ కుళ్ళు జోకులు నువ్వును చూసావా ఈ వింత నువ్వే వింత మళ్ళీ నువ్వు వింత గురించి మాట్లాడుతున్నావా నేను రోడ్ ఎక్కితే ఎక్సకాలుగా ఉందా నీకు మరి లేకపోతే ఏంటి ఏదో పిల్ల హ్యాండ్ ఇచ్చినట్టు రోడ్డు పట్టుకొని తిరుగుతున్నావు అది కాదులే నిన్న కాక మొన్న అలా వచ్చి ఇలా పోయినట్టుంది 2020 సంవత్సరం అప్పుడే కొత్త సంవత్సరం గిర్రున తిరిగి వచ్చేసింది అవును నిజమే అప్పుడే 2020 సంవత్సరం అంటేనే అయిపోయింది మరి ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎస్ అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేంటి హ్యాపీ న్యూ ఇయర్ కదా చెప్పాల్సింది నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటున్నావేంటి ఇంగ్లీష్లో ఎవడైనా చెప్తాడు తెలుగులో చెప్పడానికి ఒక రేంజ్ ఉంటుంది అబ్బా ఆపు బాబు నీ సెల్లు ఎప్పుడు నీ డబ్బా నువ్వు కొట్టుకోవడమే మన డబ్బా మనం కొట్టుకోపోతే పక్కోడు వచ్చి కొడతాడా ఏంది జీవిత పయనంలో అన్నిటిని ఎదుర్కొనగలిగితే మనం రాటు తేలుతాం రాయిని కొట్టి శిల్పం చేసినట్టుగా నువ్వు చెప్పింది అక్షర సత్యం జీవితం అంటేనే ఆటు పోట్లు అగచాట్లు తప్ప మరి అందుకే పెద్దలు అంటారు ఏంటి భోజనం చేసి నిద్రపోమనే బొందరా నీ బొంద ఎప్పుడు తిండిగోలే మళ్ళీ పెద్దరా ఏమంటారో చెప్పు ముందు అనుభవమే అసలైన సంపద ఈ అనుభవాలు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతాయి కాదు మే బావాళ్ళందరూ పాఠాలు వచ్చి ఎందుకు నేర్పుతారు సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుందా ఏంది ఒరే పనికిమాల ఎదవా బావాలు ఎందుకు నేర్పుతారా పాఠాలు నేను బొంద పెట్టా ఏంది మే డౌట్ అడితే తిడతావేంది అనుభవాలు అంటే మన లైఫ్లో జరిగినవి మళ్ళీ జరగకుండా చూసుకోవడమే అనుభవం అంటే ఓ 100% నాకు పూర్తిగా అర్థమైంది మనం ఎప్పుడు ఆశావాదంతో అడుగు ముందుకేయాలి ఎన్ని కరోనాలు ఎన్ని కష్టాలు వచ్చినా జాగ్రత్తగా ఎదుర్కోవాలి అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు ధైర్య సాహసలక్ష్మి అని రే చెప్పేది ఏదో తెలుగులో చెప్పురా మే నేను చెప్పింది తెలుగులోనే ఆయన తెలుగు రాకుండా నువ్వెట్ట ఆయన యాంకర్వి సర్లే కానీ ఆ రహస్యాలు ఇప్పుడు ఎందుకు నన్ను గెలిపితే అట్టనే ఉంటుంది మరి అసలు చెప్పాల్సింది ఏదో విషయం చెప్పు మనసు పెట్టి కష్టపడితే మార్గం చూపిస్తాడు ఆ దేవుడు అవును విజయం పొందాలంటే శ్రమతోనే సాధ్యం అవునా ఏంటి మా తమ్ముడు విజయ్ నువ్వెందుకు సాధిస్తావు ఓ సిట్టింగర్ మొహం దానా విజయం అంటే గెలుపుమే మీ తమ్ముడు విజయ్ కాదు ఓ అలాగా విజయం అంటే మా తమ్ముడు విజయ్ అనుకున్నాలే అనుకుంటావు యాంకర్ కదా నేను అనుకుంటావు 2021 సంవత్సరం మనందరికీ ఎన్నో విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 2020 సంవత్సరాలు ఎన్నో కొత్త పాఠాలు నేర్పించింది ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పించింది కాబట్టి మనమందరం 2021 సంవత్సరానికి చాలా జాగ్రత్తగా నడుచుకుందాం జిఎస్ఆర్ స్పెషల్ స్టూడియో ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు